దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు, శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉండును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి ప్రథమ ఫలములను ఆస్తిలో భాగమునిచ్చి దేవుణ్ణి ఘనపరిచినప్పుడు సమృద్ధి అయిన దీవెనలు లభిస్తాయని దేవుని చెబుతున్న మాట మనం చదువుకున్నాం. మనకు దేవుడిచ్చే సమృద్ధి కావాలి, దానికి మనకు కావాల్సింది నీతి ఉండాలి. మనకి దేవుడిచ్చే సమృద్ధి కావాలి, మనము నీతిని గురించి ప్రకటించేవారుగా ఉండాలి. మనకు దేవుడిచ్చే సమృద్ధి కావాలి, నీతి బలులు అర్పించాలి. మనకు దేవుడిచ్చే సమృద్ధి కావాలి, నీతిగా బ్రతికి ప్రార్థించాలి. సమృద్ధిగా మనం ఆశీర్వదింపబడాలి అనేది దేవుని కోరిక. అందుకు లేఖనంలో మానవులను మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్న మాట మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో పలుచోట్ల మనం చూస్తాం. దేవుని ఉద్దేశములు నీతిగాను ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. అలాగే సమృద్ధిని పొందుకునే విషయంలో నేను చేయవలసింది మరొకటి ఉన్నది. అదేంటంటే, లేఖనాల్లో మనం చూస్తాం, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలత కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడును అని ఆయన చెప్పారు. అందులకు, ప్రియా దేవుని బిడ్డ, నీవు కొంచెంగా విత్తి కొంచెంగా కొయ్యొద్దు, సమృద్ధిగా విత్తి సమృద్ధిగా కొయ్యి. నీవు దేవునికి ఇచ్చే విషయంలో సమృద్ధి విత్తనాలే విత్తు. అప్పుడు నీకు సమృద్ధి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సారేపాతి విధరాలు తన దగ్గర ఉన్న ఒక్క అప్పాన్ని ఇచ్చి కరువు కాలం అంతా సమృద్ధిగా దేవుని యొద్ద నుండి ఆహారాన్ని, తన కుమారునికి ఆరోగ్యాన్ని, ఆయుష్ని పొందుకోవడమే కాకుండా ఆనందం, ఆశీర్వాదం కూడా అనుభవించి మేలు పొందుకుంది. ఇక ఆలస్యం చేయక ఇప్పుడే మారు మనసు పొందు. ఇచ్చే విషయంలో ఇప్పుడే దేవుడు తన సమృద్ధి అనే ఆశీర్వాదాన్ని, ఆకాశపు తలుపులు విప్పి ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మా జీవితంలో సమృద్ధి పొందుకోవడానికి మేము ఏమి చేయాలో మీ లేఖనాల్లోంచి మేము నేర్చుకుని, దాని ప్రకారం మేము సమృద్ధిగా విత్తనాలు విత్తి సమృద్ధిగా పంటను కోసుకునేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలని కలిగినంతటిని దీవించండి. వీరి కుటుంబాన్ని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించి, వివాహము కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భము లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని,
మీ పిల్లలని, మీ పిల్లలు కలిగిన అంతటిని మీరు ఆశీర్వదించి, మీ పిల్లల్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.